లాస్ట్ వీడియోలో మనం ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అనానిమస్ ఫంక్షన్స్, అదే ఈ పైథాన్ లో లాంబ్డా ఫంక్షన్స్ అని పిలుస్తారు. సో లాంబ్డా ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం. లాంబ్డా ఫంక్షన్స్ అంటే మామూలు ఫంక్షన్స్ లాగే, బట్ మామూలు ఫంక్షన్స్ లో మనం డిఫరెంట్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. ఒక ఫంక్షన్ లోపల డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తాం. కానీ లాంబ్డా ఫంక్షన్ లో ఓన్లీ ఒక్క స్టేట్మెంట్ మాత్రమే ఇవ్వగలుగుతాం. సో అందుకే ఇది షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఫర్ ఫంక్షన్స్ అంటారు. ఓకేనా? మీరు షార్ట్ కట్లు ఒక సింపుల్ వన్ లైన్ లో రాయాలి ఫంక్షన్ అనుకుంటే అప్పుడు లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఆ లాంబ్డా ఫంక్షన్ ఎలా రాస్తారో ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో మనం ఫస్ట్ లాంబ్డా ఫంక్షన్ రాయాలనుకుంటే ఒక వేరియబుల్ ని డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లాంబ్డా ఫంక్షన్ రాస్తున్నాం. ఏదైనా లాంబ్డా ఫంక్షన్ అంటే అనానిమస్ ఫంక్షన్ లాగా. సో మనం ఏదైనా వేరియబుల్ తీసుకొని అందులోనే ఈ లాంబ్డా ఫంక్షన్ ని స్టోర్ చేస్తాం. సో నేను ఇక్కడ ఎక్స్ తీసుకున్నాను, ఎక్స్ ఇక్కడ తర్వాత లాంబ్డా. సో లాంబ్డా ఇక్కడ ఏదైనా వేరియబుల్ నేమ్ తీసుకుంటాం, అంటే మీరు పారామీటర్స్ అనొచ్చు. ఓకేనా? ఇక్కడ ఏ స్టార్ 5 అని ఇస్తున్నాం. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే స్టార్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. మనం ఏదైతే ఫంక్షన్ కి పాస్ చేస్తామో వాల్యూ, ఆ వాల్యూ ఇంటూ 5 చేయమని చెప్తున్నాం అనమాట. జస్ట్ అంతకుమించి ఏం చేయట్లేదు. ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ అనమాట. సో లాంబ్డా ఫంక్షన్ యాక్టివేట్ చేయడానికి లాంబ్డా అనే కీవర్డ్ వాడతాం. సో దాని తర్వాత వెంటనే మనం వేరియబుల్, అది పారామీటర్ తీసుకుంటాం. ఆ పారామీటర్ తర్వాత కోలన్ పెడుతున్నాం. కోలన్ తర్వాత మీరు స్టేట్మెంట్ రాస్తారనమాట. ఏం చేయాలి ఆ ఫంక్షన్ లోపల అనేది మనం స్టేట్మెంట్ లో రాస్తాం. ఇక్కడ స్టార్ 5 అని ఇస్తున్నాను కాబట్టి అంటే మల్టిప్లికేషన్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ నేను ఆ ఫంక్షన్ కాల్ చేస్తాను. సో ఎక్స్ పెరాంచిస్ తర్వాత ఇక్కడ మనం వాల్యూ పాస్ చేయాలి. సో ఏం వాల్యూ పాస్ చేస్తాం? సో వాల్యూ ఇక్కడ ఏ వాల్యూ, మీరు ఏ పారామీటర్ తీసుకున్నారు కదా, ఈ పారామీటర్ కి ఇక్కడ వాల్యూ పాస్ చేస్తానంట. ఇక్కడ నేను 5 పాస్ చేస్తాను, లేకపోతే 6 పాస్ అయ్యింది. సో 6 పాస్ చేస్తాను. 6 5 30. సో నేను ఇక్కడ అవుట్పుట్ చేస్తే నాకు ప్రింట్ అవ్వదు కన్సోల్, ఎందుకంటే మనం ప్రింట్ ఎక్కడ వాడట్లేదు కాబట్టి. సో ప్రింట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రింట్ లోపల ఎక్స్, మనం ఫంక్షన్ ఎక్స్ అనే ఫంక్షన్ ని తీసుకుంటున్నాం. సో ఎక్స్ అనేది ఏం లేదు, ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ అన్నా కూడా ఒక ఫంక్షన్. సో ఇక్కడ మీరు ఏదైతే వేరియబుల్ నేమ్ ఇస్తారో ఆ వేరియబుల్ నేమ్ పెట్టి దానికి పెరాన్సిస్ ఇస్తారు. సో ఆ పెరాన్సిస్ లో ఏదైనా లాంబ్డా ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది అంటే ఆ ఆర్గ్యుమెంట్ ని ఆడ మీరు కర్లీ బ్రాకెట్స్, అదే పెరాన్సిస్ లో మనం వాల్యూ ఇస్తాం అనమాట. అంతే. ఇక్కడ సేవ్ చేస్తున్నాం. సో నేను ఇప్పుడు రన్ చేస్తే నాకు వాల్యూ చూడండి 30 వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఏ వాల్యూలో 6 అని ఇస్తున్నాం కదా, 6 అనేది ఇక్కడ 6 తీసుకుంటుంది. ఏ 6 5 30 అవుతుంది. సో మనకి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఇది సింపుల్ గా లాంబ్డా ఫంక్షన్. మీరు కావాలనుకుంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే, ఒకే ఆర్గ్యుమెంట్ పారామీటర్ తీసుకోవాలని ఏం లేదు, డిఫరెంట్ పారామీటర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏ తీసుకున్నాం, తర్వాత బి, తర్వాత సి, ఇలా ఎన్నైనా తీసుకోవచ్చు. ఏమంటే కామాతో స్పెసిఫై చేస్తూ కామా సపరేటర్ గా యూజ్ చేసుకొని మనం పారామీటర్స్ ఇస్తూ వెళ్తాం. ఈ పారామీటర్స్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టార్ కాకుండా అడిషన్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా తీసేసాను, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో నేను మొత్తం ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తున్నాను. సో ఇది నేను ఇక్కడ ప్రింట్ వాడుతున్నాను కదా, ఇక్కడ కాకుండా మీరు ఫంక్షన్ లోపల ప్రింట్ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఇక్కడ కూడా ప్రింట్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎక్స్ 6 అని మాత్రం ఇచ్చాను. సో 6 1 మాత్రం ఇస్తే మనకు తెలుసు మామూలు ఫంక్షన్స్ లో లాగే ఇక్కడ కూడా ఎర్రర్ వస్తుంది. ఎందుకు? బీసీ పారామీటర్స్ అనేది పాస్ చేసాం. సో దానికి కూడా వాల్యూస్ పాస్ చేయాలి. సో నేను ఇక్కడ 4 5 ఇస్తున్నాను. సో 6 4 5 మొత్తం ఎంత? 15. సో నాకు ప్లస్ చేస్తే అవుట్పుట్ అనేది 15 రావాలి. ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. సో నాకు చూడండి అవుట్పుట్ 15 వస్తుంది. సో ఇలా మనం వాల్యూస్ ని ప్రింట్ చేసుకోవచ్చు. ఏ వాల్యూస్ కావాలంటే ఆ వాల్యూస్ మనం ఇక్కడ ప్రింట్ చేసుకోగలుగుతాం. ఇది సింపుల్ గా మనం యూజ్ చేసుకునే విధానం. సో సేవ్ చేశాను, రన్ చేస్తున్నాను. అలా మనం ప్రింట్ లాంబ్డా ఫంక్షన్స్ యూజ్ చేసుకొని ప్రింట్ కూడా చేయొచ్చు. ఇది మామూలుగా. అసలు లాంబ్డా ఫంక్షన్ మెయిన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ నేను ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. సో డెఫ్, ఇక్కడ నేను ఫంక్షన్ నేమ్ వచ్చేసి అనానిమస్ అని తీసుకున్నాను. ఓకేనా? నేను ఇక్కడ అనానిమస్ అని తీసుకుంటున్నాను ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల నేను వాల్యూ పాస్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ మనం ఏం పాస్ చేస్తాము అంటే ఒక లాంబ్డా ఫంక్షన్ ని రిటర్న్ చేస్తుంది. మనం ఇక్కడ తెలుసు
మనం ఏదైనా రిటర్న్ చేయాలనుకుంటే రిటర్న్ కీవర్డ్ యూస్ చేస్తాం. సో ఈ రిటర్న్ కీవర్డ్ యూస్ చేసుకొని ఇక్కడ నేను లాంబ్డా ఫంక్షన్ రాయొచ్చు. లాంబ్డా ఏ కోలన్ ఇందాక అట్లాగే A*5 అనేది. సో ఇప్పుడు మనకి లాంబ్డా ఫంక్షన్ రాసేసాం, అది ఆ రిటర్న్ చేస్తుంది అనానిమస్ ఫంక్షన్. సో నేను ఇక్కడ అనానిమస్ ఫంక్షన్ ని సమ్ వాల్యూ ఎక్స్ లో స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి రిటర్న్ స్టేట్మెంట్ వాడుతున్నాం కదా, ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాం. కానీ ఇక్కడ నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను ప్రింట్ అని ఇస్తున్నాను, ప్రింట్ ఎక్స్ అని ప్రింట్ చేస్తున్నాను. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, నాకు ఏ అవుట్పుట్ కానీ రాదు, ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ ఏం చూపిస్తుంది, ఒక అనానిమస్ ఒక ఫంక్షన్ డెఫినేషన్ అనేది స్టోర్ అయింది, అది లాంబ్డా ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది అని మాత్రం చెప్తుంది. సో ఈ లాంబ్డా ఫంక్షన్ లోపల మనం ఇప్పుడు వాడాల, మనకి రిటర్న్ ఏమవుతుంది, లాంబ్డా ఫంక్షన్ రిటర్న్ అవుతుంది. సో ఈ లాంబ్డా ఫంక్షన్ ని మనం కాల్ చేయాలి. ఓకేనా, కాల్ చేయాలంటే ఏం చేస్తాం, ఇక్కడ ఎక్స్ కి పారాన్సిస్ పెట్టేసి, ఇప్పుడు ఈ ఎక్స్ లోపల ఏం స్టోర్ అయిందంటే ఈ లాంబ్డా ఫంక్షన్ స్టోర్ అయింది. సో ఈ లాంబ్డా ఫంక్షన్ కూడా ఒక ఫంక్షనే కాబట్టి మనం కాల్ చేస్తేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎక్స్ తర్వాత పెరాన్సిస్ పెట్టాను, ఈ పెరాన్సిస్ లోపల నేను అనేది వాల్యూ ఇస్తాను. ఏ వాల్యూ, ఇక్కడ ఏ అనేది ఉంది కదా, ఈ వాల్యూని మనం పాస్ చేయాలి. నేను ఏం పాస్ చేస్తా, జస్ట్ 10 అని పాస్ చేస్తాను. సో సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేస్తే నాకు అవుట్పుట్ వస్తుంది, 10 × 5 50 అవుతుంది అవుట్పుట్. సో నాకు ఇక్కడ చూడండి అవుట్పుట్ 50 అనేది డిస్ప్లే అవుతుంది. ఇందుకోసం మనం పర్టికులర్ గా లాంబ్డా ఫంక్షన్ యూస్ చేస్తాం. సరే మనం లాంబ్డా ఫంక్షన్ యూస్ చేయాలా ఫంక్షన్ లోపల అంటే అది ఏమీ లేదు, మీరు నార్మల్ ఫంక్షన్ కూడా యూస్ చేయొచ్చు. దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక అనానిమస్ ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ రాస్తున్నాం. ఈ ఫంక్షన్ లో నేను రాస్తా, ఇక్కడ ఇది ఇన్నర్ ఫంక్షన్ అని రాస్తాను, ఇన్నర్ ఫంక్షన్ రాస్తాను. చూడండి, దీనికి నేను ప్రింట్ ఇస్తున్నాను, ప్రింట్. ఈ ప్రింట్ లోపల నేను ఫ్రమ్ ఇన్నర్ ఫంక్షన్ అని మెసేజ్ రాస్తున్నాను, ఫ్రమ్ ఇన్నర్ ఫంక్షన్ అని రాస్తుంది మెసేజ్. సో ఇది ఎప్పుడు కాల్ అవుతుంది అంటే పర్టికులర్ గా మనం కాల్ చేసినప్పుడు అవుతుంది. కానీ ఇక్కడ మనం ఏదే కానీ ఇన్పుట్స్ ఇవ్వట్లేదు, చూడండి ఏ పారామీటర్ మనం పాస్ చేయలేదు, కానీ ఇక్కడ పారామీటర్ పాస్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికి ఆ పారామీటర్ తీసేసేయండి. ఇక్కడ కూడా అంతే, మనం ప్రింట్ స్టేట్మెంట్ వాడుతున్నాం, మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇన్నర్ ఫంక్షన్ లో ప్రింట్ అనేది ఇస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ రిమూవ్ చేస్తున్నాం, సేవ్ చేస్తున్నాం, ఇప్పుడు రన్ చేస్తున్నాం. చూడండి, ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కాలబుల్ అని చూపిస్తుంది. ఎందుకు, మనం ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. నేను అందుకే చెప్పింది, ఏదైనా కానీ రిటర్న్ చేస్తేనే స్టోర్ చేసుకోగలుగుతాం. సో మనం ఇక్కడ రిటర్న్ చేయట్లేదు కదా, సో ఈ ఫంక్షన్ ని రిటర్న్ చేయాలి, ఇన్నర్ ఫంక్షన్ ని. సో ఆ ఇన్నర్ ఫంక్షన్ ని నేను రిటర్న్ చేస్తాను, రిటర్న్ స్పేస్ ఇన్నర్. ఇన్నర్ ఫంక్షన్ ని రిటర్న్ చేస్తాను, సేవ్ చేస్తున్నాను. నేను కాల్ చేయట్లేదు, చూడండి ఇక్కడ జస్ట్ రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ చేస్తే ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ఇన్నర్ ఫంక్షన్ అనే స్ట్రక్చర్ ఉంది కదా, ఈ స్ట్రక్చర్ ఈ ఫంక్షన్ డెఫినేషన్ అనేది మనకి ఎక్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఈ ఎక్స్ లో స్టోర్ అయిన వాల్యూ ఎప్పుడు ప్రింట్ అవుతుంది, మనం ఎక్స్ ని కాల్ చేసినప్పుడు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ప్రింట్ అవుతుంది వాల్యూ. సో నాకు ఇక్కడ చూడండి ఫ్రమ్ ఇన్నర్ ఫంక్షన్ అని చూపిస్తాను, ఈ మెసేజ్ అనేది చూపిస్తాను. ఓకేనా, ఇలా మనం ఇన్నర్ ఫంక్షన్ ని కాల్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇక్కడే పెరాన్సిస్ పెట్టారు అంటే అదేమవుతుందంటే మనం కాల్ చేయకముందే ఆటోమేటిక్ గా మనకి ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, కావాలంటే సేవ్ చేస్తున్నాను, ఇప్పుడు డైరెక్ట్ గానే ప్రింట్ అయిపోతుంది. అనానిమస్ కాల్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా నాకు దీని లోపల ఉన్న స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రమ్ ఇన్నర్ ఫంక్షన్ అని చూపిస్తాను. మీరు స్టోర్ కూడా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇన్నర్ ఫంక్షన్ అనానిమస్ ఫంక్షన్ కాల్ చేసినా కూడా మనకి వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి ఫ్రమ్ ఇన్నర్ ఫంక్షన్. ఎందుకు అంటే మనం రిటర్న్ స్టేట్మెంట్ లో ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం, ఇన్నర్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. ఇన్నర్ ఫంక్షన్ కాల్ అయిపోయింది, కాల్ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది, ప్రింట్ ఈ మొత్తం మెథడ్ అనేది ఫంక్షన్ లో రిటర్న్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే అవుటర్ ఫంక్షన్ అనానిమస్ ఫంక్షన్ కాల్ చేస్తామో ఆటోమేటిక్ గా రిటర్న్ స్టేట్మెంట్ ఇన్నర్ ఫంక్షన్ కాల్ చేస్తుంది కాబట్టి ఇన్నర్ ఫంక్షన్ లో ఉన్న డేటా అనేది మన కన్సోల్ లో అవుట్పుట్ అవుతాం. ఇది ఇన్ లాంబ్డా ఫంక్షన్స్ యూస్ చేసుకోవడం. సో లాంబ్డా ఫంక్షన్స్ ని మీరు యూస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు కావాలనుకుంటే వేరే ఇన్పుట్స్ కూడా తీసుకోవచ్చు, అంటే పారామీటర్స్ కూడా తీసుకోవచ్చు, ఆ పారామీటర్స్ కి వాల్యూస్ కూడా పాస్ చేయొచ్చు. ఓకేనా, ఇలా మనం ఫంక్షన్స్ కి అనానిమస్ ఫంక్షన్స్ యూస్ చేసుకుంటాం. ఇక్కడ అనానిమస్ ఫంక్షన్స్ చాలా ఈజీ. మనం
ఇంప్లిమెంటేషన్ తెలిస్తే చాలా ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఎందుకు అనానిమస్ ఫంక్షన్స్ అని పిలుస్తాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.